హెయిర్‌కి ఆయిల్ పెట్టుకుంటే బయటికి రావటానికి కూడా ఇష్టపడం. అలాంటిది నేను అంత పెద్ద హోటల్‌లో కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయ్యాను. ఆ రోజు నాకు డే ఆఫ్. ప్రశాంతంగా ఇంట్లో హెయిర్‌కి ఆయిల్ పెట్టుకొని కూర్చొనున్నాను. మా అక్క వచ్చి ఇంకో హాఫ్ అన్ అవర్‌లో కాన్ఫరెన్స్ ఉంది. త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. ఇంకేం చేస్తాం, అలానే ఆయిలీ హెయిర్‌తో కాన్ఫరెన్స్‌కెళ్ళిపోయాను. మీటింగ్ అయ్యేంతసేపు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్‌కి వెళ్ళిపోయాము. నేను మాత్రమే అలా ఫీల్ అవుతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాయ్‌గా, కంఫర్టబుల్‌గా మాట్లాడుతున్నారు. అండ్ చాలా పొలైట్‌గా, ప్రొఫెషనల్‌గా రిసీవ్ చేసుకున్నారు. దానివల్ల నేను కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! సీనియర్, జూనియర్ అంటూ ఏమీ ఉండదు. అందరూ ఈక్వల్‌గా ఉంటారు. అక్క, నేను అందరితో కలిసి ఫుడ్ అయితే కంప్లీట్ చేశాము. ఎంతైనా ఫుడ్‌ని మనం చేత్తో తిన్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ ఇలా స్పూన్స్‌తో తింటే ఉండదు కదా! బట్ ఇలాంటప్పుడు తప్పదు మరి. టైం 12 అయింది. ఇప్పటికి కూడా ఎవరి వర్క్స్‌లో వాళ్ళు బయట చాలా బిజీగా ఉన్నారు. అందుకనేనేమో వరల్డ్‌లోనే దుబాయ్‌ని సేఫెస్ట్ కంట్రీ అంటున్నారు.